హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రియ దినేష్. ఇవాళ అయితే మా యానివర్సరీ అనమాట, మా 9th యానివర్సరీ. అందుకనేసి గుడికి అయితే వచ్చాము, కానీ మేము వచ్చే వరకు గుడి క్లోజ్ చేసేసారు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాటర్డే కాదు కదా, అందుకే తొందరగా క్లోజ్ చేసినట్టున్నారు. సరే బయట నుంచి అయినా మొక్కుకుందామని చెప్పేసి అలానే దండం పెట్టుకొని వచ్చేసాము. హాయ్ Hi, 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 hi. Go, go, go. Oi, hi, 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 hi. See do. Hi, 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 hi. Hi, you, hi, hi. Go, go, go. Yeah, hi, hi, hi. Hi, hi. టెంపుల్లో ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, చాలా నాయిసీగా ఉంది. అందుకే చాలా వరకు నేను వీడియో మ్యూట్ చేసేసా. వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ అయ్యగారు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, కనీసం ఆశీర్వాదమైనా తీసుకుందామని చూస్తున్నాం, కానీ ఎవరూ కనబడలేదు అక్కడైతే. ఇంకా కొంచెం సేపు అలా టెంపుల్లోనే కూర్చున్నాం అనమాట. నాకైతే చాలా మనశ్శాంతిగా ఒకలాంటి సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగుతుంది టెంపుల్లో ఉంటే. ఇంకా టెంపుల్కి అయితే మేము ముగ్గురమే వచ్చాము. నేహ, నిత్య వాళ్ళకి స్కూల్ ఉండే ఆ రోజు, వాళ్ళని స్కూల్కి పంపించేసి మేము రెడీ అయ్యి టెంపుల్కి వచ్చాము. ఇవాళ అయితే పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్గా బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ పిల్లలకి స్కూల్ ఉండే కదా, నెక్స్ట్ డే వాళ్ళకి హాలిడే ఉండే, నెక్స్ట్ డే వెళ్దాంలే అన్నట్టుగా ఇవాళ అయితే ఒక 2-3 వెరైటీస్ చేసుకొని మంచిగా ఇంట్లోనే ఉందాం అనుకున్నాము. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ దినేష్ అయితే హాయ్ అండి, మేము ఇంటికి వచ్చేసామండి అని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అంటే నార్మల్గా అందరు అంటూ ఉంటారు కదా వీడియోస్లో, అలా అంటున్నాడు. కాకపోతే ఇంటి చుట్టుపక్కన అంతా నాయిసీగా ఉంది, అందుకే నేను మ్యూట్ చేసేసా. ఇంకా వంట అయితే అయిపోయింది. యాక్చువల్గా రెసిపీస్ అన్నీ షూట్ చేద్దాం అనుకున్నా, కానీ దరిద్రం ఏంటంటే ఆ రోజే నా ట్రైపాడ్ది మొబైల్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, అది విరిగిపోయిందనమాట. ఇవాళ అయితే చికెన్ ప్యాన్ ఫ్రై చేసా, తక్కువ ఆయిల్ తోటి, చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటా ఇలానే. ఇంకా చికెన్ కర్రీ చేసా. దినేష్కి ఇలానే ఇష్టం, వాటర్ పోస్తే నచ్చదు. ఆనియన్ టమాటా వేసి కొంచెం ఫ్రై లాగా చేసా. ఇంకా బగారా రైస్, ఇదైతే కంపల్సరీగా ఉంటుంది ఏం అకేషన్ ఉన్నా కూడా. ఇంకా కొంచెం మటన్ కర్రీ, పిల్లలు తినరు మటను, దినేష్ కూడా చికెనే తింటా వద్దన్నాడు, నా కోసం మాత్రమే అనమాట. అందుకే కొంచెం వాటర్ పోసి చేసా. దినేష్కి చికెన్ కానీ మటన్ కానీ వాటర్ పోస్తే అంతగా నచ్చదు. ఇంకా కొంచెం పులిహోర చేసా. ఇది ప్రసాదం ఏం కాదు, పులిహోరలోకి చికెన్ కాంబినేషన్ బాగుంటుందని చేసా. పిల్లలకి మార్నింగ్ బాక్స్లో కోసం అనేసి ఆలు ఫ్రై చేసా, అది కూడా కొంచెం ఉంది. ఇదేమో బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్, కోవా బాదుషా. చూడ్డానికి బాదుషా లాగా ఉంటుంది, కానీ కాలాజామున్ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంక ఇవన్నీ చేసే వరకు చాలా లేట్ అయిపోయింది. 2:30 అయిందనమాట. 2:30 వరకు ఇంకా లంచ్ కూడా చేయలేదు, వంట చేసుకుంటూ ఉన్నాను నేను. ఆ రోజు దినేష్తో షూట్ చేయించా అవన్నీ. ఆ రోజు ఏదో దినేష్ లీవ్లో ఉన్నాడు కాబట్టి కుదిరింది, లేదంటే అసలు ఆ మాత్రం కూడా కుదరకపోయేది. అదేందో ఏమన్నా షూట్ చేద్దాం అన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఏం అడగొద్దు దినేష్ని యూట్యూబ్ వీడియోస్కి సంబంధించి. అంటే ట్రైపాడ్ కానీ మైక్ కానీ ఏం కొనుక్కోవాలనుకున్నా కూడా యూట్యూబ్ నుంచి నాకు మనీ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ మనీతోటే కొనుక్కోవాలి అనుకున్నా, కానీ ఒక్కొక్కటి పాడైపోతూనే ఉన్నాయి. లాస్ట్ టైం మైక్ పాడైపోయింది, మైక్ కోసం మళ్ళీ దినేష్ని అడిగి కొనిపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో ట్రైపాడ్ పాడైంది. అంటే అవి కూడా దినేష్ కొన్నవే, కానీ నెక్స్ట్ టైం ఇంకేమన్నా కొంటే మాత్రం యూట్యూబ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కూడా అందులో నుంచి వచ్చిన మనీతోటే పెట్టాలి నెక్స్ట్ టైం నుంచి అనుకున్నా, కానీ అన్నీ పాడైపోతూనే ఉన్నాయి. యాక్చువల్గా మైక్ కూడా అంత అవసరం ఏం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, కాకపోతే ఆ విషయం నాకు కొంచెం లేట్గా తెలిసింది. మైక్తో వాయిస్ ఓవర్ ఇస్తేనే క్లారిటీ ఉంటుందేమో, మైక్లో మాట్లాడితేనే వీడియోస్లో వాయిస్ పెద్దగా వినబడుతుందేమో అనుకున్నా, కానీ అంతగా ఏం అవసరం లేదు, మేనేజ్ చేయొచ్చు. ఇంకా మైక్ లేకుండానే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. నేను ఈ వీడియోకి మైక్ లేకుండానే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వీడియో చూస్తే దినేష్ నన్ను ఎన్ని తిట్లు తిడతాడో, మరి ఎందుకు కొనిపించుకున్నవి మైక్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అవసరం లేనప్పుడు అని. ఇంకా మేము లంచ్ చేసేటప్పటికి పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఏమైనా ఎక్కువ వెరైటీస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం వంట తొందరగా స్టార్ట్ చేస్తేనే బెటరు. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 12కి ఏమో స్టార్ట్ చేసా, అందుకే ఇంత లేట్ అయింది.
ఇంకెట్లా అంటే ఆ రోజు మొత్తం కుకింగ్‌కే అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. దినేష్ అప్పటికి అంటూనే ఉండే, "ఎప్పుడు కుక్ చేసుకుంటూ ఉంటావు అవన్నీ, బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెడదాం" అనేసి. ఇంకా నేనే వద్దన్నా, నెక్స్ట్ డే ఎట్లాగో వెళ్దాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ 2 సార్లు ఎందుకు అనేసి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ ఎక్కువ వంటలు పెట్టుకోవద్దని బాగా అర్థమైంది నాకు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, కానీ మరీ ఒక్కలే చేయాలంటే డే మొత్తం అక్కడే అయిపోతుంది కదా. అంటే పండగలప్పుడు వీకెండ్స్లో అయితే తప్పదనుకోండి. కాకపోతే ఇలాంటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్కి వంట చేయని అవసరం లేదు, ఒక్కోసారి నెక్స్ట్ డే లంచ్కి కూడా సరిపోతాయి. ఇంకా మేము తిందాం అనుకునేసరికి అప్పుడే సిద్ధుగాడు అయితే లేచేశాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దినేష్కి పెట్టిచ్చేసా. దినేష్ తిన్న తర్వాత సిద్ధుగాడిని ఎత్తుకుంటే అప్పుడు నేను తిందామని చెప్పేసి. ఏంటంటే పిల్లలు కరెక్ట్‌గా తింటున్నప్పుడే ఏడుస్తారు. ఇంకా అట్లా ఏడుస్తుంటే మనశ్శాంతిగా తినలేము గూడా. అందుకని జెప్పేసి చాలా వరకు ఒకళ్ళు తింటున్నప్పుడు ఒకళ్ళు వాడిని జూసుకుంటూ ఉంటామనమాట. ఎప్పుడో ఒక్కసారి తప్పితే ఒకటేసారి తినడం కుదరదు మాకసలు. ఇంక నేను గిన్నెలన్నీ ముందు పెట్టుకొని ప్లేట్‌లో అన్నీ పెడుతూ ఉంటే దినేష్‌కి కుమారి ఆంటీ మీల్స్ గుర్తొస్తుందంట. అంటే వాళ్ళ దగ్గర గూడా ఇలానే ఉంటది గదా, కలర్ రైస్ అనేసి, లెమన్ రైస్ అనేసి, ఇంకా చికెను, మటను అనేసి చాలా వెరైటీలు చెప్తారు కదా. ఆ ప్లేట్ అంతా అన్ని వెరైటీస్ చూసేసరికి కుమార్ ఆంటీ లాగా అనిపిస్తుందంట దినేష్‌కి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా జాబ్ పోతే నన్ను పెట్టుకొని ఫుడ్ బిజినెస్ అయితే పెట్టుకుంటాడంట. పూర్తిగా కుమార్ ఆంటీలా మారిన శ్రీప్రియ అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాడు. యాక్చువల్గా టీవీ సౌండ్ చాలా ఎక్కువ ఉంది, మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టేసా. ఇంకా దినేష్ తినేసాక నేను కూడా పెట్టుకొని తినేస్తున్నా. నేను చాలా స్లోగా తింటా. నేను ఎంత స్లోగా తింటానో దినేష్ అంత ఫాస్ట్గా తినేస్తాడు. ఎలా అంటే నేను అన్నం కలుపుకొని 2 ముద్దలు తినేలోపు దినేష్ది అన్నం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా తింటాడు. మళ్ళీ తినేసాక అంటాడనమాట, ఇంత స్పీడ్గా తినొద్దే, కొంచెం స్లోగా తినడం అలవాటు చేసుకోవాలి అనేసి. కానీ అది అస్సలు అవ్వదు. ఫస్ట్ నుంచి ఉన్న అలవాట్లు కొన్ని కొన్ని పోవు అసలు. నేను కూడా చాలాసార్లు అనుకుంటా కొంచెం స్పీడ్గా తినడం అలవాటు చేసుకోవాలి అనేసి, కానీ ఏంటో అది కొన్ని కొన్ని అలవాటు అవ్వవు అసలు. ఇంకా నేహ అయితే గ్రీటింగ్ కార్డ్ లాగా తయారు చేసి ఇచ్చిందనమాట. అది ఎంత గొప్పగా ఉందని కాదు, వాళ్ళ ఏజ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనే థాట్ రావడమే గొప్ప కదా అసలు. అయితే ఈ డ్రాయింగ్స్ నచ్చుతానంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇందులో ఏమో మేము 5గురు అంట. ఆ చిన్నగా ఉన్నోడు సిద్ధు అంట, దినేష్, నేను, నేహ, నిత్య. యాక్చువల్గా నేహ ఇంకా చాలా బాగా చేస్తుంది డ్రాయింగ్. ఇంకా నెక్స్ట్ డే రెస్టారెంట్కి వెళ్ళాము. యాక్చువల్గా ఫస్ట్ మండీకి వెళ్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు మళ్ళీ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేశారు. మండీ వద్దు, బిర్యానీ కావాలనేసి అన్నారు. అందుకని చెప్పి పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము. బిర్యానీ అంటే మ్యాక్సిమం పిస్తా హౌస్కే వెళ్తాము. ఏమో ఈ మధ్య ఎక్కువ పిస్తా హౌస్లోనే నచ్చుతుంది. అయితే పిస్తా హౌస్లో బిర్యానీ లేదంటే మండి, ఈ 2 ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. దినేష్కి ఏంటంటే ఏదైనా టేస్ట్ నచ్చిందంటే ఇంకా రెగ్యులర్గా అక్కడికే వెళ్ళాలి అన్నట్టుగా అంటాడు. మళ్ళీ వేరే దగ్గర ట్రై చేసి ఎందుకు రిస్క్ తీసుకోవడం, టేస్ట్ ఎలా ఉంటుందో అన్నట్టుగా. నాకు అలా కాదు, అన్ని చోట్ల టేస్ట్ చేయాలి, అన్ని టేస్ట్ చేయాలి అన్నట్టుగా అనుకుంటా నేను. అదేదో సినిమాలో చెప్పినట్టుగా టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది ఎక్కడ టేస్ట్ బాగుంటుందో, ఎక్కడ వరస్ట్గా ఉంటుందో. ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మసాలా మొత్తం నా ప్లేట్లోనే గుమ్మరిచ్చేసాడు. చెప్తే మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చాడు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడైతే చాలాసార్లు ఇలానే అయింది మాకు. మొత్తం మసాలా వేసి ఇచ్చేసారనమాట. ఇప్పుడు అంటే రెస్టారెంట్లో తింటున్నాం కాబట్టి చేంజ్ చేయించుకున్నాం, కానీ నార్మల్గా ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ ఛాన్స్ ఉండదు కదా. అయినా రెస్టారెంట్లో తింటే ఉన్న ఫీలింగ్ ఇంటికి తెప్పించుకొని తింటే ఉండదు. ఎట్లాగో ఎప్పుడు మనమే వండుకోవాలి, మనమే అందరికీ పెట్టాలి, మనమే పెట్టుకోవాలి. అదే అక్కడైతే అన్నీ రెడీగా పెడతారు, వాళ్ళే సర్వ్ చేస్తారు, చేతులు కడుక్కోవడానికి కూడా లేవనవసరం లేదు. దినేష్కేమో అంతా ఆపోజిట్గా ఉంటుంది అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మంచిగా టీవీ చూసుకుంటూ ఇంట్లోనే కూర్చొని తినాలనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి వీకెండ్స్లో వాళ్ళకేమో ఇంట్లోనే ఉండి రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. మనకేమో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. పిల్లలు కూడా తినడానికి ఇంట్లో సతాయించినట్టుగా బయటికి వెళ్ళినప్పుడు సతాయించరు. అంటే బయట ఫుడ్ అయినా సరే ఇంటికి ఆర్డర్ పెట్టుకొని తినమంటే మాత్రం సరిగ్గా తినరు. మెయిన్గా నిత్య, నేహతో అంత ప్రాబ్లం ఉండదు, కానీ నిత్య సరిగ్గా తినదు. అది బయట ఫుడ్ అయినా ఇంట్లో ఫుడ్ అయినా ఇంట్లో సరిగ్గా తినదు. అదే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం పెద్దగా ఏం సతాయించదు, గప్చుగా తినేస్తుంది. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం కనబడను, షూట్ చేస్తుంది నేనే కాబట్టి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. ఇంకా ఇదైతే సౌదీ షాంపెయిన్ అంట. పక్క టేబుల్ వాళ్ళు ఆర్డర్ పెట్టారు. ఫ్రూట్స్ అవనేసి కొంచెం డిఫరెంట్గా ఉందని మేము కూడా తెప్పించాము. పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంది.
చాలా ఫ్లేవర్స్ ఉన్నాయంట, వాటర్ మిలన్, బ్లూబెర్రీ, ఆరెంజ్, ఇంకేంటేంటో చెప్పారు. ఇంకా మేమైతే ఆరెంజ్ తీసుకున్నాం. నిత్యకైతే పండగ, ఇంకా దానికి కూల్ డ్రింక్స్ అంటే బాగా ఇష్టం, దానికి తోడు ఫ్రూట్స్ అంటే కూడా ఇష్టం. ఇవి రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి. నేహ అలా కాదు, నేహకు అసలు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అస్సలు ఇష్టం ఉండదు. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్, చాలా రొటీన్గా. ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.